ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 91వ శ్లోకం. పదన్యాస క్రీడా పరిచయమి వారబ్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవన కలహంసా న జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణి మంజీరరణిత ఛలాదాచక్షాణం చరణకమలం చారుచరితే. అనువాద పద్యము. అడుగులు వేయు క్రీడలను నా కలహంసలు నేర్వగోరి తామడుగులు జార్చుచున్ పడుచు నా విధి నీదరి రాగ నీవు నీ మడమకు రమ్య రత్నమయ మండిత కింకిణిలుండ వాని సవ్వడుల నెపమ్ముతో తెలుపు పాదపు తీరులు తోచుచుండగా. తాత్పర్యము. ఓ చారుచరిత, అందమైన నీ పాద విన్యాస క్రీడాభ్యాసమును తామును పొందగోరినవైన నీ పెంపుడు రాజహంసలు తొట్రుపాటు చెందుచు నీ విలాస గమనమును వీడలేకున్నవి. అందువలన నీ పాద పద్మము కెంపులు మొదలగు రత్నములు తాపిన అందియ చిరు సంవడుల నెడి నెపముతో ఆ రాజహంసలకు విలాసగమన క్రీడా శిక్షణను నేర్పుచున్నట్లున్నది. ఈ శ్లోకమునందు అమ్మవారి గమన విలాసమును పాద విన్యాసమును శంకరాచార్యుల వారు హంసతో పోల్చి మనకి వివరించుచున్నారు. ఈ లలితా సహస్రనామంలో మరాళీ మందగమన అనే విషయం కూడా వస్తుంది. దాన్ని గూర్చే శంకరుల వారు ఈ శ్లోకంలో పెంపుడు రాయంచలు అంటే హంసల గురించి వివరించారనమాట. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గాయత్రీదేవ్యై నమో నమః. నవరాత్రులలో 2వ రోజు శ్రీ గాయత్రి అవతారం. ఓం నమ శివాయ.